ఈ ప్లేస్‌లో పెట్టడానికి కారణం ఏమిటి యాక్చువల్లీ? ఇక్కడంట కాయలాలు పడ్డ పరిశ్రమలు మాత్రమే ఉంటాయని విన్నాను కదా! లేదు మేడం. బాల్‌నగర్ అన్నిటికీ యాక్సెసిబుల్. ట్రూ. దీని ముందర మేము మన భరత్ నగర్ అని పక్కనే ఉంది. భరత్ నగర్ బ్రిడ్జ్ కింద పెట్టాము. హుహు. ఓకే. సో, అక్కడి నుంచి దాని తర్వాత పెద్ద ఫెసిలిటీ కావాలని చెప్పి ఇది విజయ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ బిల్డింగ్ అనమాట. రైట్. రైట్. సో, ఇది 1½ ఏకర్‌లో ఉంది. 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. యాక్చువల్లీ క్యూబ్ ఎలివేటర్స్ గురించి తెలుసుకోవడానికి ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి? మీరేం చదువుకున్నారు? హౌ కమ్ యూ ఆర్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ బిజినెస్ అంటే ఏం చెప్తారు? మేడం నేను 2007లో లిఫ్ట్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుదామన్నప్పుడు అంటే అసలు ఎందుకు ఎంటర్ అవ్వాలనిపించింది అంటే నేను ఒక లిఫ్ట్‌లో స్ట్రక్ అయ్యాననమాట. ఓహో! సో, నా బర్త్‌డే రోజు మన ఐమాక్స్‌లో నేను నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు స్ట్రక్ అయ్యాను. దాని తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ లిఫ్ట్‌లో ఉండిపోయాం. దాని తర్వాత బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి ఉంది. సో, దాంతో లిఫ్ట్ సర్వీస్ చేసే బిజినెస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో, దాని తర్వాత ఇమీడియట్‌గా ఏం రియలైజ్ అయ్యానంటే అది అంత ఈజీ టాస్క్ కాదు సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది. ప్లస్ ఎవరో చేసిన లిఫ్ట్‌కి మనం సర్వీస్ చేయడం అనేది ఇంకా కొంచెం టఫ్ టాస్క్. సో, దాని తర్వాత లిఫ్ట్స్ ఇన్‌స్టాలేషన్ చేస్తే మనమే పార్ట్స్ తెచ్చుకొని ఇన్‌స్టాలేషన్ చేస్తే బాగుంటుందని అహ్మదాబాద్ వెళ్ళి అక్కడి నుంచి లిఫ్ట్ పార్ట్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ అసెంబుల్ చేసుకొని ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ చేసాం.